హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో మనం నోబెల్ ప్రైజ్ 2023కి సంబంధించిన అవార్డ్స్ ఉన్నాయి కదా! సో వాటిని డిస్కస్ చేద్దాం. అయితే ప్రెజెంట్ ఉన్న మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో కరెంట్ అఫైర్‌ని ఇప్పుడున్న మెయిన్ ఏదైతే మనకి ఇస్తున్నారో ఇన్ఫర్మేషన్ దానితో కాకుండా మిగతా బ్యాక్‌గ్రౌండ్‌తో కూడా మనకి లింక్ చేసి క్వెషన్స్ అడుగుతున్నారు. కాబట్టి మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే నోబెల్ అవార్డ్స్‌కి సంబంధించిన హిస్టరీ ఉంటది చూసారా? ఆ హిస్టరీ ఒకసారి చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ మనకి 2023లో అవార్డ్స్ ఎవరికొచ్చాయి, దానికి రిలేటెడ్‌గా నెక్స్ట్ మనం ఎంసీక్యూస్ చేద్దాం. దీనివల్ల ఏమవుతుంది అంటే కరెంట్ అఫైర్స్‌తో పాటు అండ్ దానిని ఇంకా ఏ విధంగా సరే డేటా, ఫ్యాక్ట్స్ ఇలాంటివి యూజ్ చేసి క్వెషన్స్ అడిగినా ఈ టాపిక్ మీద నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్‌లో మీరు ఈజీగా క్వెషన్స్ పెట్టగలుగుతారు. సో ఆన్సర్ అనేది మీకు అసలు తప్పిపోదు. రాంగ్‌గా ఆన్సర్ పెట్టడానికి ఛాన్సెస్ అసలు ఉండవు. సో ఆ విధంగా మనం ఏ ఎగ్జామ్‌కైనా సరే యూజ్ అయ్యేలాగా ఈ టాపిక్‌ని డిస్కస్ చేద్దాం. 3 సెగ్మెంట్స్‌లో ఈ వీడియో అనేది మనకి ఇవ్వబడుతది. ఫస్ట్ అసల మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సిన నోబెల్ అవార్డ్స్‌కి సంబంధించిన హిస్టారికల్ పాయింట్స్. రెండోది ప్రెజెంట్ నోబెల్ అవార్డ్స్ ఎవరికొచ్చాయి. అండ్ మూడోది వచ్చేటప్పటికి మనకి ఎంసీక్యూస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ వన్ నోబెల్ హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ నోబెల్ అవార్డ్స్‌కి సంబంధించి. అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? ఏంటి అది అనేది మనకి జనరల్‌గా నాలెడ్జ్‌ని పెంచుకోవడానికి యూజ్ అయ్యే కాన్సెప్ట్. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్‌గా ఈ విషయంలో మనకి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఒకసారి ఇక్కడ చూద్దాం. నోబెల్ అవార్డ్స్ అనేవి ప్రపంచంలోనే చాలా ప్రతిష్టాత్మకమైన వన్ ఆఫ్ దట్ హై ఆనర్‌గా కూడా దాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే టోటల్‌గా ఈ నోబెల్ అవార్డ్స్ వచ్చేటప్పటికి స్టార్ట్ అయింది మనకి 1901లో. ద స్టార్టింగ్ ఇయర్ ఆఫ్ నోబెల్ అవార్డ్స్ ఈస్ నథింగ్ బట్ 1901. 1901లో నోబెల్ అవార్డ్స్‌ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు టోటల్‌గా 5 కేటగిరీస్‌కి ఇచ్చేవాళ్ళు. 5 కేటగిరీలకి ఈ అవార్డ్స్‌ని ఇచ్చేవాళ్ళు. 1968 ఆ ప్రాంతంలో ఇంకొక అవార్డ్‌ని మనకి యాడ్ చేయడం జరిగింది. సో టోటల్‌గా దాంతో ఇప్పుడు మనకి ఎన్ని అవార్డ్స్ ఇస్తున్నారంటే 6 అవార్డ్స్ ఇస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. నోబెల్ అవార్డ్స్ అనేవి ప్రపంచంలో ఎన్ని కేటగిరీస్‌కి సంబంధించి ఇస్తారంటే 6. మొదట్లో 5 కేటగిరీలుగా 1901లో స్టార్ట్ అయ్యాయి. 1968లో ఇంకొకటి యాడ్ చేయడం వల్ల టోటల్‌గా 1906 అవార్డ్స్ కింద దీన్ని ప్రకటించడం 6 అవార్డ్స్ కింద మనకి ప్రకటించడం జరుగుతుందనమాట దానికి సంబంధించి. ఇప్పుడు మనకి ఏ అవార్డ్స్‌ని దేంట్లో ఉంటాయి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో టోటల్‌గా వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మెడిసిన్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, లిటరేచర్, పీస్. సో శాంతికి సంబంధించింది, సాహిత్యానికి సంబంధించింది, ఆర్థిక శాస్త్రానికి సంబంధించింది, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, మెడిసిన్ విభాగాలకి సంబంధించిన అవార్డ్స్ ఇవ్వబడతాయి. మొదట్లో 1901లో 5 అవార్డ్స్ అన్నాం కదా! 5 కేటగిరీస్ అన్నాం కదా! ఆ 5 కేటగిరీస్ ఏంటి అంటే ఒకటి మెడిసిన్, రెండోది వచ్చేటప్పటికి కెమిస్ట్రీ, మూడోది ఫిజిక్స్, 4 లిటరేచర్, 5 వచ్చేటప్పటికి పీస్. ఈ 5 అవార్డ్స్‌ని ఫస్ట్‌లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మనకి ఎకనామిక్స్ అని ఉంది చూసారా? ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన అవార్డ్స్‌ని కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచి క్వెషన్స్ మనకి ఎలా పడొచ్చు. నేను చెప్పానే సో స్టార్టింగ్ కేటగిరీలో ఇక్కడి నుంచి క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని కేటగిరీస్ ఎలా యాడ్ అయ్యాయి వీటి మీద క్వెషన్స్ అన్నమాట. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ నోబెల్ ప్రైజెస్ అని చెప్పేసి ఇస్తారు. దాంట్లో మెడిసిన్, పీస్, లిటరేచర్, మ్యాథమెటిక్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వెషన్ కూడా. మ్యాథమెటిక్స్ అనేది జనరల్‌గా నోబెల్ అవార్డ్స్‌లో కేటగిరీ కాదు. అసలు మ్యాథ్స్‌కి సంబంధించి అవార్డ్ అనేది నోబెల్స్‌లో ఇవ్వరనమాట. అలాగా వీటికి సంబంధించిన క్వెషన్స్ పడతా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈ 6 అవార్డ్స్‌లో 5 అవార్డ్స్ ఎక్సెప్ట్ మనకి పీస్ ప్రైజ్ శాంతి బహుమతి తప్పించి మిగిలినవన్నీ కూడా మనకి స్వీడన్‌లోని స్టాక్ హోమ్ అని ఉంది చూసారు ఇక్కడ. అక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక్క పీస్ ప్రైజ్‌ని మాత్రం నార్వే కంట్రీకి సంబంధించిన ఓస్లో అనే ఏదైతే ప్రదేశం ఉందో అక్కడ ఇస్తారు. ఈ రెండిటిని కూడా డిసెంబర్ 10న ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్ 10th నోబెల్ డేగా కన్సిడర్ చేస్తారు. ఈవెన్ హ్యూమన్ రైట్స్ డే మానవ హక్కుల దినోత్సవం కూడా డిసెంబర్ 10నే అన్నమాట. సరే అంటే ఇప్పుడు మనకి 2023లో అప్‌కమింగ్ మంత్స్‌లో నోబెల్ అవార్డ్స్ అనేవి ఇవ్వబోతున్నారు 2023కి సంబంధించి. ఈ అవార్డ్స్‌ని వివిధ కేటగిరీలో వివిధ కంట్రీస్‌కి సంబంధించిన పర్సన్స్‌కి ఇచ్చారు. దీని వెనకాలున్న ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం చూద్దాం అన్నమాట. సో ఇందులో మనం మెయిన్‌గా గమనించాల్సింది ఏంటి అంటే అసలు ఎవరు దీన్ని సెలెక్ట్ చేస్తారు? ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తారు? ఎక్కడి నుంచి ఇస్తారు? అవి కూడా చూసుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ చూపించాను చూసారా? సో మనకి నార్వే ప్రాంతం నుంచి పీస్ ప్రైజ్ అలాగే మిగతా వాటి నుంచి మనకి అవార్డ్స్‌ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మెయిన్‌గా చూసుకున్నట్టయితే పీస్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఎవరు సెలెక్ట్ చేస్తారు? శాంతి బహుమతిని ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పేసి ఉంటది. నార్వేలో ఉన్న నోబెల్ ఇన్‌స్టిట్యూట్
పీస్ ప్రైజ్కి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వీడిష్ అకాడమీ అని చెప్పేసి ఉంది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అని ఉంది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఏం చేస్తుంది? ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ, ఎకనామిక్స్కి సంబంధించినవి ఇస్తుంది. స్వీడిష్ అకాడమీ అనే వాళ్ళు మనకి దేని వరకు సెలెక్ట్ చేస్తారంటే లిటరేచర్కి సంబంధించి సెలెక్ట్ చేస్తారు. ఇకపోతే మనకి మిగిలింది మెడిసిన్. మెడిసిన్ని స్టాక్ హోమ్లో ఉన్న నోబెల్ అసెంబ్లీ ఎట్ దట్ క్యారోలైనిస్కా ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఏదైతే ఉందో సో వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మనకి కొన్ని ఒక్కొక్క చోట గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి దీన్ని సెలెక్ట్ చేస్తారు. క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారంటే పీస్ ప్రైజ్ అనేది, నోబెల్ పీస్ ప్రైజ్ అనేది మనకి ఎక్కడ ఇవ్వబడుతుంది అని అడుగుతారు. ఓస్లోలో, లేకపోతే నార్వేలో, లేదా ఎవరు దీన్ని సెలెక్ట్ చేస్తారో అని అడుగుతారు. నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్. అదే కనుక మనకి సైన్స్కి సంబంధించి అయితే రాయల్ స్వీడిష్ అకాడమీ, లిటరేచర్కి అయితే స్వీడిష్ అకాడమీ. సో ఇలాగ ఒక్కొక్క దాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడాలి. సో మనకి ఎలా సెలెక్ట్ చేస్తారు? ఎవరైనా దీనికి ఎంపిక కావచ్చా అని అడుగుతారు. సో వీళ్ళొక మనకి ఏమంటారు, ఒక కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక నోటిఫికేషన్ లాంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ప్రకారం చూసుకొని మనకి ఎవరైతే ప్రపంచంలో ముఖ్యంగా మెయిన్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, రికగ్నైజ్డ్ పర్సన్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ, సో ఇలాంటి నెక్స్ట్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఈ నార్వేకి సంబంధించిన ఇందాక నేను చెప్పాను నార్వేజియన్ ఇన్స్టిట్యూట్ నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత పరిశీలించి అవార్డుని ప్రకటిస్తుంది. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ స్టాక్ హోమ్ నుంచి మనకి నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. అంటే నోబెల్ అవార్డ్స్ ఆల్మోస్ట్ చూసుకుంటే చాలా రోజులు ఒకేసారి ప్రకటించే ప్రక్రియ కాదు. సో ఫస్ట్ నామినేషన్స్ అనేవి జరిగిన తర్వాత కొన్ని అంటే పీస్ ప్రైజ్కి సంబంధించినవి నార్వేకి వెళ్తాయి, మిగతావి స్వీడన్లోని స్టాక్ హోమ్కి వెళ్తాయి. దాని తర్వాత ఆ పర్టిక్యులర్ అకాడమీస్ ఉన్నాయి చూసారా, అవి అక్కడున్న కమిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా వీటిని పరిశీలించడం జరుగుతుంది. సో వాటిలో ఉన్న మనకి భేదాభిప్రాయాలు కానీ వాట్ ఎవర్ దట్ డిస్కషన్స్ ఆర్ దేర్, సో ఆ డిస్కషన్స్ అన్ని చెప్పిన తర్వాత అండ్ ఫైనల్గా వీటికి సంబంధించిన అవార్డ్స్ని ప్రకటిస్తారు. సో ఇప్పుడు ఏవైతే అవార్డ్స్ని ప్రకటించారో December 10th వాటిని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది నోబెల్ అవార్డ్స్ యొక్క ప్రక్రియ. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్గా డైరెక్ట్గా కావాల్సిన కట్ షార్ట్ పాయింట్స్. మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్, ఈవెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎగ్జామ్కి ఏం కావాలి? ఎగ్జామ్కి ఏ లాంగ్వేజెస్లో ఇస్తారు, ఏ కేటగిరీస్లో ఇస్తారు, ఎన్ని కేటగిరీస్లో ఇస్తారు, ఏ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, సో ఇవి ఇంపార్టెంట్ మనం తెలుసుకున్నాం. అండ్ ఇంతవరకు చెప్పుకున్నాం కానీ జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 పాయింట్సే. కేటగిరీలు ఎన్ని? టోటల్గా 6. ఏది సెపరేట్గా ఇస్తారు? పీస్ ప్రైజ్, శాంతి బహుమతి ఓస్లోలో ఇస్తారు. అండ్ ద నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1901లో ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ 3 పాయింట్స్ మీరు ఇప్పుడున్న ఇంట్రోలో గుర్తుపెట్టుకుంటే చాలు. సో నెక్స్ట్ మనం 2023కి సంబంధించిన నోబెల్ అవార్డ్స్ ఎవరికి వచ్చాయి వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. దాని తర్వాత మిగతా నోబెల్ ప్రైజెస్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ థింగ్స్కి సంబంధించిన MCQs కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఉన్నది ఇక్కడ మనకి నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించింది, నోబెల్ శాంతి బహుమతి. సో ఈ సంవత్సరం పీస్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చిందంటే నర్గిస్ మొహమ్మది అని చెప్పేసి ఉంది కదా, ఈమెకి రావడం జరిగింది. ఈమె ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అంటే ఇరాన్. సో ఇరాన్ కంట్రీకి సంబంధించిన నర్గిస్ మొహమ్మదీకి నోబెల్ పీస్ ప్రైజ్ ఆఫ్ 2023ని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇందులో ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు? ఒక్కొక్కసారి ఈమెకి సంబంధించిన కేటగిరీని అడుగుతూ ఉంటారు. లాయరా, ప్రొఫెసరా, ఇలాంటివి కూడా హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్గా చెప్పడం జరుగుతుంది. షీఈ్ అ పాపులర్ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ ఇన్ ఇరాన్ కంట్రీగా కూడా చెప్పడం జరుగుతుంది. మానవ హక్కులకి సంబంధించి పోరాడే ఉద్యమకారుల్లో ఇరాన్లో ఈమె చాలా పాపులర్. ఇరాన్లో హ్యూమన్ రైట్స్ కోసం అని చెప్పేసి పాటుపడే ఒక సంస్థ ఉందన్నమాట. దాని పేరు డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి ఉంటుంది. డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ఒక సంస్థ అన్నమాట. దీనికి సంబంధించి వన్ ఆఫ్ ద కీలక రోల్ కీ రోల్ ప్లే చేస్తున్న వ్యక్తిగా నర్గిస్ మొహమ్మద్ గారిని చెప్పొచ్చు. ఇరాన్ కంట్రీలో మహిళలకి సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారో దాన్ని గవర్నమెంట్ని ఎదిరించి మరి, అక్కడున్న లాస్ని ఎదిరించి మరి నర్గిస్ మొహమ్మద్ గారు హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్గా డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పే సంస్థకి సంబంధించి ఒక కీలక రోల్ని ప్లే చేస్తూ మనకి పోరాడడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఆమెకి పీస్ ప్రైజ్ ఇచ్చారు. ఎవరు దీన్ని అనౌన్స్ చేస్తారు? నార్వేజియన్ ఇన్స్టిట్యూట్ అనమాట. నార్వేలో ఉన్న ఓస్లోలో మనకి ఏదైతే నార్వేజియన్ ఇన్స్టిట్యూట్ ఉందో సో అది అనౌన్స్ చేసింది ఈ పీస్ ప్రైజ్ని. అంతేకాకుండా ఈ డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దీన్ని స్థాపించింది ఎవరంటే మనకి షిరిన్ ఎబాది.
షిరిన్ ఇబాది ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ ఇన్ ఇరాన్గా చెప్తాం. దీన్ని ఫౌండర్ ఈమె లాయర్ అండ్ హ్యూమన్ యాక్టివిస్ట్ కూడా. నర్గిస్ మొహమ్మద్ లాగానే షిరిన్ ఎబాది కూడా హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ అనమాట. సరే, ఈమె గురించి చెప్పుకుంటున్నాం కదా, మరి ఈమెను ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇరాన్లో ఇప్పటికీ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది ఇద్దరికంట. దెర్ ఇస్ అ 2 persons హూ రిసీవ్డ్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ దట్ ఇరాన్గా చెప్తున్నారు. అందులో ఫస్ట్ ఇరాన్ మహిళ, ఫస్ట్ ఇరానియన్ కూడా ఎవరు అంటే షిరీని ఎబాది, ఈమెకి ఇచ్చారు. దాని తర్వాత సెకండ్ పర్సన్ మనకి ఈ ఇరాన్ నుంచి నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకున్నది నర్గిస్ మొహమ్మద్ గారు. అందుకని చెప్పేసి ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, అండ్ 2023 పీస్ ప్రైజ్ నర్గిస్ మొహమ్మద్, అండ్ సెకండ్ వన్ ఫస్ట్ ఇరానియన్నా సెకండ్ ఇరానియన్నా ఈ పీస్ ప్రైజ్ని అందుకున్నది అని అడుగుతారు. సో సెకండ్ ఇరానియన్ అంటే ఆ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అనమాట. అలా మనం ఇక్కడ వీటిని చూడొచ్చు. ఇక్కడితో ఇది అయిపోయింది. ఈ హ్యూమన్ రైట్స్ది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ December 10th నోబెల్ డే అండ్ హ్యూమన్ రైట్స్ డే కింద కూడా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఆ రోజున అండ్ నర్గిస్ మొహమ్మద్ గారికి మనకి నార్వేలోని ఓస్లో ప్రాంతంలో పీస్ ప్రైజ్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ ఇండియా విషయానికి వస్తే గతంలో మదర్ తెరిసా, కైలాష్ సత్యార్థి ఇద్దరు ఉన్నారనమాట. ఇండియాకి వస్తే కనుక వీ హ్యావ్ అ పర్సన్స్ లైక్ మదర్ తెరిసా గారు అండ్ వన్ మోర్ పర్సన్ కైలాష్ సత్యార్థి. వీళ్ళిద్దరికీ కూడా నోబెల్ కేటగిరీస్లో పీస్ ప్రైజ్ అనేది డిఫరెంట్ ఇయర్లో రావడం జరిగింది. అండ్ వీటిని పక్కన పెడితే ఇరాన్ న్యూస్లో ఉంది కదా, ఇరాన్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి టెహ్రాన్. అలాగే ఇరాన్ యొక్క ప్రెసిడెంట్గా ఇబ్రహీం రైజీ అనే పర్సన్ ఉన్నారు. ఇరాన్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ టెహ్రాన్ అండ్ ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి మెయిన్గా సరిపోతుంది బేస్కి మాత్రం. సో ఫస్ట్ క్వశ్చన్ అసలు పీస్ ప్రైజ్ మీద కనుక వస్తే మనకి మోడరేట్ టు ఈజీలో కనుక వస్తే ఇలాంటి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి అడిగే అవకాశం ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం కవర్ చేసాం కాబట్టి అసలు వస్తుందా రాదా డిఫరెంట్గా వస్తుంది అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా డిఫరెంట్గా వస్తే కనుక అలాంటి వాటిని మనం MCQsలో కవర్ చేద్దాం. ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఇలా గుర్తుపెట్టుకోండి నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ కేటగిరీ చూద్దాం. సో మనకి పీస్ ప్రైజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి లిటరేచర్ కేటగిరీకి సంబంధించి ఈ సంవత్సరం లిటరేచర్ కేటగిరీకి సంబంధించిన అవార్డుని నార్వే రచయిత అయిన జాన్ ఫోజే అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. సో హీఈస్ అ అవార్డీ అనమాట. ఈయన పేరు గుర్తుపెట్టుకోండి. 2023లో నోబెల్ లిటరేచర్ అవార్డు జాన్ ఫోజే, ఈజ్ అ నార్వేజియన్ లేదా నార్వే పర్సన్గా కూడా చెప్పొచ్చు, ఆయనకి రావడం జరిగింది. ఎవరు ఇస్తారు దీన్ని, ఎవరు అనౌన్స్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. స్వీడిష్ అకాడమీ మనకి ప్రతి సంవత్సరం కూడా నోబెల్ సాహిత్య పురస్కారాన్ని అనౌన్స్ చేస్తుంది. ఈ సంవత్సరం నార్వేకి సంబంధించిన వ్యక్తికి ఈ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది. ఈయన ఫస్ట్ బుక్ వచ్చేటప్పటికి రెడ్ అండ్ బ్లాక్ అనే మీనింగ్తో వచ్చే బుక్ని రాశారంట. అది స్వాట్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది ఒరిజినల్గా. బుక్ నేమ్ రెడ్ అండ్ బ్లాక్ బుక్ అని కూడా పిలుస్తారు. ఇది ఫస్ట్ బుక్ అంట అయింది. ఈయన మోస్ట్లీ మొత్తం కూడా ఆయన బుక్స్ అన్ని కూడా నార్వేజియన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో సో నార్వేజియన్ లాంగ్వేజ్లో రాశారంట ఎక్కువగా. చాలామంది రచయితలు ఇంగ్లీష్ కానీ లేకపోతే మెయిన్ పాపులర్ లాంగ్వేజ్లో రాస్తూ ఉంటారు కదా, ఈయన వచ్చేటప్పటికి నార్వేజియన్ లాంగ్వేజ్లోనే ఈ బుక్ని రాయడం జరిగింది. ఈయనకి ఈ అవార్డు అనేది వచ్చిందనమాట. ఆయన మొత్తం బుక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అలానే కనిపిస్తాయి ఈ భాషలోనే. నార్వేజియన్లో కూడా మనకి న్యానోర్స్క్ అని చెప్పేసి, ఇది నార్వే విలేజెస్లో మాట్లాడే డైలెక్ట్ అంట. చాలా తక్కువ మంది ప్రజలు దీన్ని మాట్లాడతారు. ఈ డైలెక్ట్లో నార్వేజియన్ లాంగ్వేజ్లోనే ఒక డిఫరెంట్ వర్షన్ అయిన న్యానోర్స్క్ అనే ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో అలాంటి దానిని, అలాంటి డైలెక్ట్ని పట్టుకొని ఈయన చాలా బుక్స్ రాసి ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్ అవ్వడం జరిగింది. మన చుట్టూ ఉన్న కథలు, ఘర్షణలు, హ్యూమన్ రైట్స్ ఫైట్స్ కోసం జరిగినవి, విప్లవాల గురించి జరిగినవి, ఇవన్నీ కూడా రాయడంలో ఈయన చాలా ఫేమస్ పర్సన్గా కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే మనకి 1901లో 1901లో ఫస్ట్ నోబెల్ లిటరేచర్ అవార్డు అనేది ఒక ఫ్రెంచ్ పోయెట్కి ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెంచ్ పోయెట్ అయినా ఎవరైతే మనకి సల్లీ అనే పర్సన్ ఉన్నారో సో ఫ్రెంచ్ పోయెట్ అయినా ఈయనకి ఇచ్చారనమాట. అలాగే భారతదేశానికి సంబంధించి ఫస్ట్ నోబెల్ లిటరేచర్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారంటే సాహిత్యానికి సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఇవ్వడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనకి గీతాంజలి అనే బుక్ని రాశారు కదా, సో అందుకు గాను 1913లో సాహిత్యానికి సంబంధించి మొట్టమొదటిసారిగా అవార్డు అందుకున్న భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. మొత్తం దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి 3 పాయింట్స్. ఒకటి, 2023లో నోబెల్ లిటరేచర్ బహుమతి ఎవరికి ఇచ్చారంటే జాన్ ఫోజే. అండ్ రెండోది వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ ప్రైజ్ ఫ్రెంచ్ పోయెట్కి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇండియన్కి సంబంధించి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ లిటరేచర్కి సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఇచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ బుక్ రాశారని అడిగితే గీతాంజలి.
సో గీతాంజలి బుక్కి గాను ఆయనకి ఆ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఇది నోబెల్ లిటరేచర్కి సంబంధించి మనం ప్రజెంట్ కరెంట్ అఫైర్గా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ అని. నెక్స్ట్ వన్ చూద్దాం. మీకు నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ లిటరేచర్ గుర్తుపెట్టేసుకోండి. ఒకటి నర్గిస్ మొహమ్మదీకి మనకి పీస్ ప్రైజ్ వచ్చింది, జాన్ ఫోర్సేకి లిటరేచర్ అవార్డు వచ్చింది. 2023లో ఉన్న అవార్డ్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ ఉంటాయి చూసారా, ఈ రంగాల్లో ఇచ్చే సైంటిస్టులు డిఫరెంట్ కంట్రీస్ నుంచి రావడం వల్ల ఆ ప్రొనౌన్సియేషన్, ఆ నేమ్స్ ఇద్దరికి ముగ్గురికి ఒక్కొక్కసారి ఒకే అవార్డు ఇవ్వడం, ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట స్టూడెంట్స్ కామన్గా ఫేస్ చేసేది. సో దీంట్లో కూడా ఎంతో కొంత సొల్యూషన్ మనం చూద్దాం, ఏదైనా పాసిబిలిటీ ఉందా వీటిని గుర్తుపెట్టుకోవడానికి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం 2023కి సంబంధించిన మెడిసిన్ రంగం ఉంది కదా, సో మెడిసిన్ విభాగానికి సంబంధించిన అవార్డ్స్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ అమెరికన్ సైంటిస్ట్ అయిన వెయిజ్మాన్, డ్రూ వెయిజ్మాన్ అనే వ్యక్తికి, అలాగే అమెరికన్ హంగేరియన్ సైంటిస్ట్ ఈమె పేరు వచ్చేటప్పటికి కెటలీనా కెరీకో. కెటలీనా కెరీకో గారికి, డ్రూస్ వెయిజ్మాన్ అనే పర్సన్కి ఇద్దరికీ కూడా దేనికోసం వచ్చిందంట, మెసెంజర్ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పేసి అంటాం, mRNA, మెసెంజర్ రైబో న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఈ అవార్డు అనేది లభించింది అని చెప్తున్నారు. అండ్ మనకి వ్యాక్సిన్స్ తయారు చేస్తూ ఉంటారు కదా, ఎప్పటి నుంచో ఒక ట్రెడిషనల్ మెథడ్ని యూజ్ చేస్తున్నారంట. అయితే ఆ ట్రెడిషనల్ మెథడ్ని కాదని 50 years నుంచి mRNA అనే ప్రొసీజర్ని యూజ్ చేసి వ్యాక్సిన్ని తయారు చేయాలని సైంటిస్టులు ట్రై చేస్తున్నారనమాట. mRNA ఏంటి, డిఎన్ఏ ఉంది చూసారా, మనకి డిఎన్ఏ దగ్గర నుంచి ఈ ఆర్ఎన్ఏ అనేది రైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పేసి అంటాం. ఈ రైబో న్యూక్లిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే సెల్స్ ఉంటాయి చూసారా, కణాలు, ఈ కణాలకి ఒక మెసేంజర్స్ని తీసుకెళ్తుంది, ఒక మెసేజ్ని ఇస్తుంది, ఒక ట్రైనింగ్ లాంటిది, ఒక రకంగా చెప్పాలంటే టీచర్ లాంటిది అనమాట. సో సెల్స్కి ప్రోటీన్స్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలో చెప్తుంది. సో అవి ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేసుకోవడం వల్ల మనిషిలో వచ్చే డిసీజ్ ఉంటుంది చూసారా, ఆ డిసీజ్ని ఆ ప్రోటీన్స్ కానీ యాంటీబాడీస్ కానీ అటాక్ చేస్తాయి అనమాట. సో ఇలాంటి పద్ధతిని మనకి mRNA మెథడ్ అని చెప్పేసి అంటాం. సో ఈ mRNA మెథడ్ని యూజ్ చేసుకుని మనకి ప్రపంచంలో ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్, కోవిడ్కి సంబంధించిన ఫైజర్ వ్యాక్సిన్ కానీ, మోడెర్నా కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్స్ కానీ వచ్చాయన్నమాట. వీటి మీద పరిశోధన చేసి చాలా మంది ప్రాణాలని కాపాడిన కెరీకో అండ్ వెయిజ్మాన్ గారికి ఇద్దరికి కూడా నోబెల్ ప్రైజ్ ఆఫ్ 2023 అనేది మెడిసిన్ కేటగిరీలో లభించింది. వీళ్ళ పేర్లు కావాలంటే ఆల్మోస్ట్ ఈజీగానే ఉన్నాయి, గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఎలా వీటిని గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు దేనికోసం మనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది, వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ దేనికోసం యూజ్ చేస్తారు, డిసీజెస్కి సంబంధించి కదా, వ్యాధులకి సంబంధించి మనకి వ్యాక్సిన్ యూజ్ చేస్తారు. ఎక్కువగా వ్యాధులు మనుషులకి దేని వల్ల వస్తాయి, పశువుల వల్ల వస్తాయి. ఎక్కువగా వ్యాధులు మనుషులకి దేని వల్ల వస్తాయంటే పశువుల వల్ల రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏమని గుర్తుపెట్టుకోవచ్చు, ఈ సంవత్సరం మనకి నోబెల్ ప్రైజ్ మెడిసిన్ అంటే మ్యాన్ క్యాటిల్ రిగార్డెడ్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే మ్యాన్ క్యాటిల్కి సంబంధించిన పరిశోధనలు ఈసారి మనకి నోబెల్ ప్రైజ్ని అందుకున్నాయి అన్నట్టుగా అలా గుర్తుపెట్టుకున్నారనుకోండి. ఇక్కడ మ్యాన్ అంటే వెయిజ్మాన్, క్యాటల్ అంటే కెటలీనా కెరీకో. సో అలాగా వీళ్ళిద్దరిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మెడిసిన్ అంటే మీకు మనుషులు, అండ్ మనుషులకి ఎక్కువగా డిసీజెస్ వేటి వల్ల వస్తాయి, యానిమల్స్ లాంటి వల్ల వస్తాయి. యానిమల్స్ని మనం ఒక రకంగా క్యాటిల్స్గా ఇక్కడ అనుకుందాం. సో ఒకటి క్యాటిల్స్, ఇంకొకటి మనుషులు. వీళ్ళిద్దరిని ఏ రంగానికి మనం రిలేట్ చేయొచ్చు, మెడిసిన్ రంగానికి రిలేట్ చేయొచ్చు. అంటే మెడిసిన్ 2023 అంటే మ్యాన్ క్యాటిల్ అని గుర్తు తెచ్చుకోండి, వెయిజ్మాన్, కెటలీనా కెరీకో. సో వీళ్ళిద్దరికి దేనికోసం అసలు ఇచ్చారు, వ్యాక్సిన్ కోసం. ఆ వ్యాక్సిన్ ఏ పద్ధతి మీద అంటే mRNA పద్ధతి మీద, అలా గుర్తుపెట్టుకోండి. సో మేబీ అది మీకు యూజ్ అవుతుందేమో. సో చాలామందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరికైనా గుర్తుండలేకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, 1-2 సార్లు అనుకోండి, మీకు అది ఏదైనా ఈజీ పద్ధతిగా అనిపిస్తుందేమో. అలాగే నెక్స్ట్ భారతదేశానికి వచ్చేటప్పటికి మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ అందుకున్న వ్యక్తి హరగోవింద్ ఖురానా. హరగోవింద్ ఖురానా గారు ఉన్నారు కదా, ఈయన నోబెల్ విభాగానికి సంబంధించి మనకి ఈ మెడిసిన్ విభాగంలో భారతదేశం తరపున 1968లో నోబెల్ ప్రైజ్ అందుకున్నారనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి మనకి ఫిజిక్స్ విభాగానికి సంబంధించి ఈ సంవత్సరం ఫిజిక్స్ విభాగంలో 3 శాస్త్రవేత్తలకి అవార్డు వచ్చింది. ఆ 3 శాస్త్రవేత్తలకి దేనికి సంబంధించి మెయిన్గా ఫిజిక్స్లో అవార్డు వచ్చింది అంటే ఆటో సెకండ్ పల్సెస్ అని చెప్పేసి, ఆటో సెకండ్స్ పల్సెస్, దీనికి సంబంధించిన పరిశోధనలు చేసినందుకు గాను మనకి ఒకళ్ళు వచ్చేటప్పటికి హ్యూలియర్, ఇక్కడ హ్యూలియర్, అగోస్తనీ అండ్ నెక్స్ట్ ఫెరెంక్ క్రెస్ట్ అనే పర్సన్, ఫెరెంక్ క్రెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పియరీ ఎగోస్తనీ అండ్ నెక్స్ట్ హ్యూలియర్ అనే వ్యక్తులు, వీళ్ళ 3కి కూడా ఆటో సెకండ్ పల్సెస్ దాని మీద పరిశోధన చేసినందుకు రావడం జరిగింది.
ఇవి దేనికి యూజ్ చేస్తారంటే ఎలక్ట్రానిక్ డైనమిక్స్ వాటిని చదవడానికి యూజ్ చేస్తారంట. అంటే సాలిడ్ మ్యాటర్, మాలిక్యూల్స్, యాటమ్స్ అని చెప్పేసి అంటాం కదా, మనకి పదార్థాల్లో ఉండే పరమాణువుల్లో ఎలక్ట్రాన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇవి లైట్ అంటే కాంతి ఉంటుంది చూసారా, సో ఈ కాంతి ద్వారా కొన్ని పరిశోధనలు చేస్తున్నాయి. అంటే లైట్ ఫోకస్డ్ మీద ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ అవి ఎలా బిహేవ్ చేస్తాయి, షార్ట్ స్పాన్లో ఎలా బిహేవ్ చేస్తాయి, ఆ షార్ట్ స్పాన్ గురించే ఆటో సెకండ్ పల్సెస్ అనే ఒక ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ని లేకపోతే ప్రయోగాన్ని కండక్ట్ చేశారు. సో దాంట్లో మనకి హ్యూలియర్ గారు వచ్చేటప్పటికి ఒక ఫ్రెంచ్ టీంతో నోబెల్ గ్యాసెస్ మీద పరిశోధనలు చేసి సక్సెస్ అయ్యారంట. దాని తర్వాత అదే ఫ్రెంచ్ టీంకి సంబంధించిన ఎగోస్తని ఫ్రెంచ్ టీం ఇంకొకటి ఉంది, సో వాళ్ళతో పరిశోధనలు చేసి ఈయన కూడా సక్సెస్ అయ్యారంట. వీళ్ళ కోవలోనే మనకి ఫెరింక్ ఉన్నారు. ఇది వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి వీళ్ళ ముగ్గురి నేమ్స్ని ఎలా గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయంటే, సో మనకి ఎన్ పై చార్ట్ ఇలా గుర్తు పెట్టుకోవచ్చేమో చూడండి. ఎన్ పై చార్ట్ బై ఫెరీ. ఆటో సెకండ్ కోసం అని చెప్పేసి, ఎలక్ట్రానిక్స్ ఆటో సెకండ్స్ కోసం అని చెప్పేసి ఒక పై చార్ట్ని ఎవరిచ్చారు అంటే ఫెరీ అనే వ్యక్తి. ఫెరీ అంటే ఫెరాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆయనకి సంబంధించింది. పై అంటే ఇక్కడ పియరీ అని చెప్పేసి ఎనీ హ్యూలియర్. సో ఎనీ హ్యూలియర్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పియరీ అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఫెరాంక్. సో వీళ్ళ ముగ్గురికి వచ్చింది ఫెరాంక్, పియరీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎనీ హ్యూలియర్. వీళ్ళ ముగ్గురికి కూడా దేనికి సంబంధించి వచ్చింది, ఎలక్ట్రానిక్స్ విభాగానికి సంబంధించి ఆ బిహేవియర్ని కనుక్కునేందుకు, ఎలక్ట్రానులకి సంబంధించిన బిహేవియర్ని కనుక్కునేందుకు ఆటో సెకండ్ పల్సెస్ అనే దాన్ని మనకి పరిశోధన చేశారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, సో ఆటో సెకండ్ పల్సెస్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ పరిశోధన, ఎలక్ట్రానిక్స్ మీద ఒక పై చార్ట్ని అండ్ పై చార్ట్ ఆన్ ఎలక్ట్రానిక్స్ క్రియేటెడ్ బై ఫెరీ. సో ఇలా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఈ 3 పేర్లు 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. అలాగే నెక్స్ట్ ఇండియాలో ఈ ఫిజిక్స్ విభాగానికి సంబంధించి నోబెల్ అవార్డ్స్ని అందుకున్న మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అంటే సివి రామన్ గారు. రామన్ ఎఫెక్ట్ అని కూడా అంటాం కదా, ఈయన కూడా కాంతి మీదే పరిశోధనలు చేశారు. అందుకే రామన్ ఎఫెక్ట్ అవార్డుని అందుకోవడం జరిగింది. సివి రామన్ నోబెల్ ప్రైజ్ని అందుకున్న, ఫిజిక్స్లో అందుకున్న వ్యక్తి. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ అని చెప్పేసి ఉన్నారు. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు కూడా అవార్డుని అందుకోవడం జరిగింది. నోబెల్ బహుమతి ఫిజిక్స్ విభాగానికి సంబంధించి అందుకున్న భారతీయులు ఎవరంటే వీళ్ళిద్దరుగా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొకటి వచ్చేటప్పటికి కెమిస్ట్రీ విభాగానికి సంబంధించి, రసాయన శాస్త్రానికి సంబంధించి 2023లో కెమిస్ట్రీ విభాగానికి సంబంధించి క్వాంటమ్ డాట్స్ అనే దాని మీద ఎవరైతే మనకి ఎక్కువగా పరిశోధనలు చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళ ముగ్గురికి కూడా అవార్డు వచ్చింది. ఒకళ్ళు ఎలెక్స్ ఎకిమోవో అనే పర్సన్, నెక్స్ట్ లూయిస్ బ్రాస్ అనే పర్సన్, ఇంకొకళ్ళు మౌంగి బెవండి అనే పర్సన్. మౌంగి బెవండి అండ్ లూయిస్ బ్రాస్, ఎలెక్సీ ఎకిమోవో, వీళ్ళ ముగ్గురికి కూడా రసాయన శాస్త్రంలో, కెమిస్ట్రీలో క్వాంటమ్ డాట్స్ మీద పరిశోధనలు చేసినందుకు, ఇది నానో టెక్నాలజీలో వన్ ఆఫ్ ద పార్ట్ అని కూడా చెప్తున్నారు. సో దాంట్లో సక్సెస్ అయినందుకు వీళ్ళ ముగ్గురికి కూడా నోబెల్ ప్రైజ్ ఇన్ ఏ కేటగిరీ, కెమిస్ట్రీలో వచ్చిందనమాట. మరి వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలి, క్వాంటమ్ డాట్స్ కోసం మౌంట్ లూయిస్ అనే వ్యక్తి మౌంట్ ఎక్కారు అని గుర్తుపెట్టుకుంటారా? అంటే ఇది సెన్స్లెస్ కానీ మీకు గుర్తుంటుందేమో. క్వాంటమ్ డాట్స్ కోసం లూయిస్ మౌంట్ ఎక్కారు అని. సో ఇక్కడ మౌంట్ అనేది మౌంగిల్ అనే పర్సన్ని గుర్తుపెట్టుకోవచ్చు. లూయిస్ గానే ఉంటుంది. అలాగే ఎక్కారు అనడానికి ఎకిమోక్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలా ఏదైనా ట్రై చేసి చూడండి, ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన నోబెల్ ప్రైజెస్ అనేవి గుర్తుంటాయి. సో క్వాంటమ్ డాట్స్ కోసం లూయిస్ మౌంట్ ఎక్కారు అనడానికి ఎకిమోవో అని ఉంది చూసారా, అది కొంచెం ఫ్రేమ్ అవుతుందండి. అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లూయిస్ గానే ఉంటుంది. మౌంట్కి మనకి మౌంగిల్ అనే వ్యక్తిని గుర్తుపెట్టుకుంటారు. అలా ఫిజిక్స్కి కెమిస్ట్రీకి బాగుంటుంది. మనకి ఫిజిక్స్కి వచ్చేటప్పటికి ఏంటి, ఆటో సెకండ్ లేదా ఎలక్ట్రానిక్ పై చార్ట్ అనేది ఫెరిన్ తయారు చేశారు. అండ్ పై చార్ట్ బై ఫెరిన్ అన్నాం. ఫెరిన్, నెక్స్ట్ పియరీ, పై చార్ట్ అంటే ఎన్ అంటే ఎనీ హ్యూలియర్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదే కెమిస్ట్రీ విభాగానికి వస్తే లూయిస్ క్వాంటమ్ డాట్స్ కోసం మౌంట్ ఎక్కారు. సో లూయిస్ అనేది లూయిస్ బ్రాస్గా ఉంటుంది. మౌంట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మౌంగిల్గా గుర్తుపెట్టుకుంటారు. ఎక్కారు అనడానికి ఎలెక్స్ ఎకిమోవో. సో ఫిజిక్స్ కెమిస్ట్రీవి ఈజీగా మీకు ఇప్పుడు గుర్తుంటాయి. మెడిసిన్ రంగానికి సంబంధించినవి కూడా ఈజీగా గుర్తుంటాయి. మ్యాన్ అండ్ క్యాటిల్ గుర్తుపెట్టుకోమన్నాను కదా, డ్రూయిస్ మ్యాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. కెటలీనా కెరికో అని చెప్పేసి
చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. పీస్ ప్రైజ్కి వచ్చేటప్పటికి ఎవరికి, నర్గిస్ మొహమ్మద్ గారికి వచ్చింది. అలాగే లిటరేచర్కి వచ్చేటప్పటికి ఎవరికి, జాన్ ఫోసే గారికి వచ్చింది. సో ఇప్పుడు ఈ ఏవైతే 5 కేటగిరీస్ చెప్పుకున్నామో 5 కేటగిరీస్ మీకు ఈజీగా గుర్తుంటాయి. బట్ 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి క్లాడియా గోల్డిన్ గారికి దేంట్లో వచ్చింది, ఎకనామిక్స్ విభాగంలో వచ్చింది. మొట్టమొదటిగా అసలు నోబెల్ ప్రైజెస్ 1901 1901లో స్టార్ట్ చేసినప్పుడు ఎకనామిక్స్ విభాగం ఉందా అంటే లేదు, తర్వాత దీన్ని యాడ్ చేశారు. ఈ సంవత్సరం 2023లో అమెరికన్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న క్లాడియా గోల్డిన్ అనే వ్యక్తికి ఈ అవార్డు అనేది దొరికిందనమాట. ఈమె పే గ్యాప్, జెండర్ పే గ్యాప్ అనే దాని మీద ఒక పరిశోధన చేయడం జరిగింది. అంతేకాదు, సో మెన్కి విమెన్కి మధ్యలో సంపాదించడంలో, ఎర్న్ చేయడంలో డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అసలు గ్రీడీ జాబ్స్ అని చెప్పేసి ఈమె ఒక కాన్సెప్ట్ చెప్పింది. అలాంటి వాటి మీద ఎక్కువగా మనకి మనీ సంపాదించడం జరుగుతుంది. ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ థియరీస్, విషయాలు మనకి పే గ్యాప్ అనే పరిశోధనలు చేసి మనకి ఎవరైతే క్లాడియా గోల్డిన్ ఉన్నారో ఆమె చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ఎకనామిక్స్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు, లేదా ఈ సంవత్సరం ఎకనామిక్స్కి నోబెల్ గోల్డెన్ బహుమతి దొక్కింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. అంటే గోల్డెన్ అంటే ఇక్కడ ఎవరిని గుర్తుపెట్టుకోవచ్చు, క్లాడియా గోల్డెన్ అనే వ్యక్తిని. 2019లో నోబెల్ బహుమతి భారతీయుడికి ఆర్థిక శాస్త్రంలో లభించింది. అభిజిత్ బెనర్జీ గారు అని చెప్పేసి ఉన్నారు. అభిజిత్ బెనర్జీ గారికి 2019 ప్రాంతంలో ఎకనామిక్స్లో మనకి నోబెల్ ప్రైజ్ అనేది లభించింది. అంతకు ముందర అమర్త్య సేన్ గారు ఉన్నారు చూసారా, అమర్త్య సేన్ గారికి ఈయన కూడా ఇండియన్ ఆరిజినే. సో ఈయనకి కూడా నోబెల్ ప్రైజ్ అనేది ఎకనామిక్స్లో లభించింది. వీళ్ళిద్దరూ మన ఇండియన్స్గా చెప్పుకోవచ్చు. బట్ 2023లో ఎవరికి లభించింది, క్లాడియా గోల్డిన్. సో లిటరేచరు, పీస్, దాంతో పాటుగా ఎకనామిక్స్, ఈ 3 విభాగాలకి కూడా మనకి సింగిల్ పర్సన్స్కి అవార్డ్స్ వచ్చాయి. ఎకనామిక్స్కి గోల్డెన్ ఎరా, నోబెల్కి ఈ సంవత్సరం ఎకనామిక్స్లో గోల్డ్ మెడల్ ఇచ్చారు. అలా గుర్తుపెట్టుకుంటే క్లాడియా గోల్డెన్. మ్యాన్ అండ్ క్యాటిల్ అని మెడిసిన్లో గుర్తుపెట్టుకుంటే వెయిజ్మెన్, కెటలీనా కరీకో గుర్తుంటారు. అలాగే నెక్స్ట్ క్వాంటమ్ డాట్స్ కోసం అని చెప్పేసి మనకి లూయిస్ మౌంట్ ఎక్కర్ అని గుర్తుపెట్టుకుంటే లూయిస్ బ్రాస్ అనే వ్యక్తి గుర్తుంటారు, మౌంగిల్ అనే వ్యక్తి గుర్తుంటారు, ఎకిమోవో గుర్తుంటారు. క్వాంటమ్ డాట్స్ అంటే కెమిస్ట్రీ కాబట్టి అలా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఆటో సెకండ్ ఎలక్ట్రాన్స్ కోసం అండ్ పై చార్ట్ అనేది మనకి ఫెరిన్ ఇచ్చారు. సో ఫెరిన్ అనే వ్యక్తి గుర్తుంటారు, పియరీ అనే వ్యక్తి గుర్తుంటారు, యానీ హ్యూలియర్ అనే వ్యక్తి గుర్తుంటారు. సో 2023లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ రంగానికి సంబంధించి పేర్లు ఎంత కష్టంగా ఉన్నా కన్ఫ్యూజ్ అవ్వం. సో 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈ నోబెల్ బహుమతులు 2023కి సంబంధించి గుర్తుంటాయి. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అనేది కూడా గుర్తుంటాయి. సో ఎవరికి ఇచ్చారు అనేది కూడా గుర్తుంటాయి. సో ఇక్కడితో ఒక పర్టిక్యులర్ కరెంట్ అఫైర్కి సంబంధించిన ప్రజెంట్ డేటా అయిపోయింది. అయితే మన ఎగ్జామ్లో ఇవి కాకుండా మరి డిఫరెంట్గా అడిగితే అనే థాట్ ఒక స్టూడెంట్కి వస్తూ ఉంటుంది. మరి ఆ థాట్కి సంబంధించి సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి ఆ సొల్యూషన్ని MCQ రూపంలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ 1978? 1978లో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఆ పర్సన్ ఎవరు అని అడుగుతారు. ఆన్సర్ వచ్చినప్పటికీ ఇజాక్ రాబిన్ అనే వ్యక్తికి 1978లో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ అంటే 1978లో ఈయనకు వచ్చింది కదా, 1979లో నోబెల్ ప్రైజ్ అనేది మదర్ తెరిసా గారికి రావడం జరిగింది. మదర్ తెరిసా గారికి 1979లో నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు అనేది వచ్చింది. 2014లో మలాలా యూసఫ్తో కలిసి కైలాష సత్యార్థి గారు కూడా పీస్ ప్రైజ్ని అందుకున్నారు. ఈ 3 శాంతి విభాగానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేటప్పటికి 1979లో మదర్ తెరిసా గారికి, 2014లో కైలాష్ సత్యార్థి గారికి, 1978లో ఇజాక్ రబీన్ అనే వ్యక్తికి రావడం జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనియన్ గొడవ జరుగుతుంది కదా, సో ఈ విషయంలో ఏంటి అంటే కొంత మేరకు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. సో గొడవ అనేది ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి అడగరండి, కానీ దానికి రిలేటెడ్గా ఉన్న ప్లేసెస్ యొక్క డేటాను అడుగుతూ ఉంటారు. అది ఎలాంటిది అంటే, ఒకప్పుడు ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య సంబంధాలు చాలా బాగున్నాయంట. సో సంబంధాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయంట. ఆ టైంలో మనకి ఈయన పాలస్తీనాతో కొంతవరకు కూడా ఒక ఎలైన్ కంట్రీ లాగా బిహేవ్ చేశారు. అది ఇజ్రాయెల్లో కొంతమంది యూదులకి, జూయిష్ పీపుల్కి నచ్చలేదు. ఈయనని మర్డర్ చేయడం జరిగింది, ఈయనని చంపడం జరిగింది అనమాట. అది ఆ ప్రైమ్ మినిస్టర్ యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్. అలాంటి ఇజాక్ రబీన్కి ఈయన ఉన్నప్పుడు పాలస్తీనా విషయంలో అండ్ ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ పీస్ఫుల్ టాక్స్ని నిర్వహించినందుకు గాను, ఒక ఎలైన్ కంట్రీగా దానికి చూసినందుకు గాను ఆయనకి అప్పట్లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగిందనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. మన ఇండియన్స్కి అయితే మదర్ తెరిసా గారికి, కైలాష సత్యార్థి గారికి ఈ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఈ సంవత్సరం ఎవరికి వచ్చింది? ఇరాన్కి సంబంధించిన నర్గీస్ అనే వ్యక్తి ఉన్నారు చూసారా, నర్గీస్ మొహమ్మది, ఆమెకి రావడం జరిగింది. ఆమె సెకండ్ ఇరాన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో కొన్నిసార్లు డిఫరెంట్గా కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి. సో మనకి రెయినర్, వెయిస్ అండ్ బ్యారీ అండ్ యాజ్ వెల్ యాజ్ కిప్ థోర్న్ అనే వ్యక్తులకి, ముగ్గురు వ్యక్తులకి 2017లో ఫిజిక్స్లో మనకి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఆ నోబెల్ ప్రైజ్ దేనికి వచ్చింది అనేది క్వశ్చన్ అనమాట. ఇలా కూడా అడగచ్చు. లిగో డిటెక్టర్కి సంబంధించి, లేదా గ్రావిటేషనల్ వేవ్స్, మనకి గురుత్వాకర్షణ తరంగాలు అంటాం కదా, గ్రావిటేషనల్ వేవ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి డెవలప్ చేసినందుకను వీళ్ళ ముగ్గురికి కూడా నోబెల్ ప్రైజ్ అనేది ఫిజిక్స్లో రావడం జరిగింది. ఎవరికి వచ్చిందంటే వీళ్ళ ముగ్గురికి కూడా. లిగో అంటే ఇక్కడ మనకు అర్థం లేజర్ ఇంటర్ఫర్మేటర్ గ్రావిటేషనల్ అబ్జర్వేటరీగా దీన్ని చెప్పడం జరుగుతుంది. అలాంటి దాన్ని డెవలప్ చేసినందుకు గ్రావిటేషనల్ వేవ్స్కి సంబంధించి సో వీళ్ళ ముగ్గురికి కూడా 2017లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. 2023లో కూడా నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్ విభాగంలో ముగ్గురికి రావడం జరిగింది. ఆటో సెకండ్కి సంబంధించి ఫెరాన్క్, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పియర్ అండ్ ఆయనతో పాటుగా నెక్స్ట్ హ్యూమిలియర్ అనే వ్యక్తికి, వీళ్ళ ముగ్గురికి కూడా ఆటో సెకండ్స్కి సంబంధించిన ఎలక్ట్రాన్స్ పరిశోధనలకి గాను వాళ్ళకి లభించింది అనమాట. సో ఇలా కంపేర్ చేసుకుంటూ కొన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మరి ఫిజిక్స్ విభాగంలో ఇండియన్స్కి ఎవరికి వచ్చింది? ఒకటి మనకి సివి రామన్ గారికి రావడం జరిగింది. దాని తర్వాత సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ వచ్చిందన్నమాట. కెమిస్ట్రీలో అయితే వెంకట రామకృష్ణన్ గారికి రావడం జరిగింది. ఫిజిక్స్లో అయితే సివి రామన్ గారికి, అలాగే ఆయనతో పాటు చంద్రశేఖరన్ వెంకటరామన్ అంటాం, సివి రామన్, ఈయన వెంకట రామకృష్ణన్, ఇద్దరు పేర్లు జాగ్రత్త. కెమిస్ట్రీలో వెంకట రామకృష్ణన్ గారికి, ఫిజిక్స్లో అయితే మనకి సివి రామన్ అండ్ ఆయనతో పాటుగా సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు, వీళ్ళిద్దరికి 2 డిఫరెంట్ ఇయర్స్లో ఫిజిక్స్ అవార్డు అనేది లభించడం జరిగింది, నోబెల్ ప్రైజ్. సో నోబెల్ ప్రైజ్ ఇండియన్స్కి మీకు గుర్తుండాలి, అలాగే ఎవరైతే హైలైట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించింది గుర్తుండాలి, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ప్రజెంట్ ఉన్న వాళ్ళు కూడా రిపీట్ చేసుకోవాలి. ఈ లిగో కోసమనే నాసా అండ్ ఇండియాకి సంబంధించిన పరిశోధన సంస్థలు కూడా ఒక జాయింట్ ప్రాజెక్ట్ని గతంలో ఒకసారి మనకి డెవలప్ చేశాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఇంకొకటి చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేటప్పటికి ఇన్ విచ్ ఇయర్ మనకి స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ అండ్ ఇంట్రడ్యూస్డ్ దట్ ఎకనామిక్ సైన్స్ ఇన్ ద మెమరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అని చెప్పేసి అంటున్నారు. ఎకనామిక్ సైన్సెస్ అంటే ఎకనామిక్ కేటగిరీకి సంబంధించిన నోబెల్ అవార్డ్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1968. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చూడాలి. ఇంట్రడ్యూస్ చేసింది అంటే మనకి స్వీడిష్ సెంట్రల్ బ్యాంక్ ఉంది చూసారా, స్వీడన్ సెంట్రల్ బ్యాంక్, అది 1968లో ఇంట్రడ్యూస్ చేసింది. కానీ ఫస్ట్ అవార్డ్ని ఎప్పుడు ఇచ్చింది అంటే 1969. ఇలాంటిది ఒకటి ఇస్తున్నాము అని కేటగిరైజ్ ఎప్పుడు చేసింది, ఆ కేటగిరీని ఎప్పుడు పెట్టింది అంటే 1968లో. కానీ అవార్డు ఇచ్చింది, ఫస్ట్ అవార్డు 1969లో ఇచ్చారనమాట. సో ఇద్దరు వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. ర్యాగన్ అనే వ్యక్తికి అండ్ నెక్స్ట్ ఇంకొక వ్యక్తికి కలిపి ఎకనామిక్ సైన్సెస్లో ఫస్ట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కంటిన్యూగా ఇస్తూ వస్తున్నారు. ఇండియాలో అయితే అమర్త్య సేన్ గారికి, అలాగే నెక్స్ట్ అభిజిత్ బెనర్జీ గారికి, వీళ్ళిద్దరికీ కూడా ఎకనామిక్స్ విభాగానికి సంబంధించి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అది ఈ ఎంసీక్యూకి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ ఓన్లీ మనం నోబెల్ ప్రైజెస్ మీద ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. దానివల్ల కాన్సెప్ట్ ఈ వీడియోలో మీరు చూసుకోవడానికి బాగుంటుంది, రివైజ్ చేసుకోవడానికి. ఎంసీక్యూస్ మళ్ళీ ఇంకొక వీడియోలో మనం అది డిస్కస్ చేయడం వల్ల అది కూడా యూజ్ అవుతుంది. సో ఆ వీడియో అనేది వచ్చే ముందర మీరు ఈ క్వశ్చన్ని ట్రై చేసి చూడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు కదా, ఈయనకి ఇండియాలో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అనేది లభించింది, అది కూడా సాహిత్యంలో. గీతాంజలి అనే బుక్ని రాయడం వల్ల ఈయనకి ఆ అవార్డు అనేది లభించింది. 1913లో ఈయనకి ఆ అవార్డు ఇచ్చారనమాట. అంతేకాకుండా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన, అమర్ సోనా బాంగ్లా లాంటి జాతీయ గీతాలని, బంగ్లాదేశ్ జాతీయ గీతం భారతదేశానికి సంబంధించినవి ఈయన రాయడం జరిగింది. అలాంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నైట్ హుడ్ అనే బిరుదుని బ్రిటిషర్స్ ఏ ఇయర్లో ఇచ్చారు? ఇన్ విచ్ ఇయర్ ద నైట్ హుడ్ అవార్డ్ ఈజ్ గివెన్ బై దట్ బ్రిటిషర్స్ టు ద రవీంద్రనాథ్ ఠాగూర్? ఆన్సర్ తెలిస్తే మీరు కింద కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎంసీక్యూస్ మాట్లాడుకున్నప్పుడు ఈ క్వశ్చన్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మిగిలిన నోబెల్ ప్రైజెస్ ఎంసీక్యూస్ని కూడా చూద్దాం.